విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం విద్యార్థులతో కలిసి సోమవారం విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం 8,700 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు ప్రభుత్వం విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి విద్యార్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్దకు చేరుకుని టీ జంక్షన్ వద్ద విద్యార్థులు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ నినాదించారు. పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి సంఘం నాయకులను విద్యార్థులకు పక్కకు తరలించారు. అంతకుముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలకు పర్మిషన్ లేదంటూ గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి విద్యార్థి సంఘం నాయకులను విద్యార్థులను హెచ్చరించారు. చట్టపరిధిలోని నిరసనలు చేపట్టాలని, లేదంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం సిఐతో జరిపిన చర్చల అనంతరం 2 నిమిషాల పాటు నిరసనకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, గోదావరికని టౌన్ ఇన్ఛార్జ్ పిడుగు సిద్ధార్థ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు, కానీ విద్యాశాఖకు మాత్రం మంత్రి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోనే రాకముందు రేవంత్ రెడ్డి విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేస్తానని చెప్పి గద్దెనెక్కి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా 8,700 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయడం లేదని అన్నారు. వెంటనే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులను ముందుకు సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం నిరసన తెలిపే అవకాశం కూడా పోలీసులు కల్పించకుండా అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఏ విధంగా సిద్ధశుద్ధి ఉందో కంటికి కనబడుతుంది. అలాగే తెలంగాణలో దాదాపు 8,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న కారణంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండగా ఏమన్నాడంటే, నన్ను అధికారాలు తీసుకురండి, నేను విద్యార్థులకు అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అన్నాడు. కానీ తెలంగాణలో 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చే స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, నువ్వు ఇచ్చే భిక్ష కాదు, అది విద్యార్థుల హక్కు అని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏటాల పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని ఏబీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏటాల తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఏ విధంగా గతి పట్టిందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ గోదావరికని నగర శాఖ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ల గురించి ఈరోజు పోలీసు గారు కానీ ఎవరైనా మాకు సహకరించలేదు. వాళ్ళు ఏంటిదంటే ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ మేము విద్యార్థుల కోసం కొట్లాడే వాళ్ళ కోసం అయితే మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేదు, మాకు ప్రోగ్రామ్ చేయలేదు. ఈరోజు చెప్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా యొక్క ఏపీపీ కార్యకర్తలు కానీ, మా యొక్క విద్యార్థులు కానీ, మీ యొక్క ఎమ్మెల్యే ఆఫీసులు కానీ, మీ యొక్క ఇల్లులు కానీ, మీ యొక్క కాన్వేలు కానీ అడ్డుపడతాం, ఎక్కడ పడితే అక్కడ మేము ఎక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సమయంగా నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మబ్బు శివకుమార్, ఉదయ్, సందీప్, చరణ్, మారుపాక సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో విద్యార్థుల స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ మేరకు మార్కండేయ కాలనీ నుండి ఏఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి చౌరస్తా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నకొండ సాయి మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్షిప్ల బకాయిలు 8,700 కోట్ల రూపాయలను విడుదల చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల చదువుతో ఆటలాడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా
విద్యాశాఖకు మంత్రి లేకుండా పోయాడని అన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపితే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలను చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే మంత్రుల, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మార్కండ కాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. అసలు అందాల బామల పోటీల్లో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి, ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రామగుండం నగర అధ్యక్షులు మాతంగి సాగర్, వాంకలి లిటిల్, జశ్వంత్, అభిషేక్, సజన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.